బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలంటూ తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితి ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడే లేదు. ఈ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దేనికోసం రేవంత్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు అరెస్ట్ చేస్తారా? దేనికోసం చేస్తారు చెప్పు. ఇదేం పద్ధతి? దేనికోసం చెప్పేసి దేనికోసం చెప్పు. చేస్తా కానీ దేనికోసం అరే మీకు ఏం రైట్ కూర్చుంటాం. మరి మీరు ఇంత అన్యాయంగా చేసుకొని చేస్తే బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నా ఫోన్ తర్వాత నువ్వు నా ఫోన్ తీసుకునే రైతే లేదు. నీకు రైతే ఎక్కడ ఫోన్ తీసుకునేది? ఇదేం పద్ధతి? అరే ఏం అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ వచ్చడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్ గా ఎన్ని గంటలకి ఘటన జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి ఏమంటూ ఉన్నారు ఇష్యూపై? రమణ, ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ కమిషనర్ చెందిన సుబేదారి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఏప్రిల్ 18వ తారీఖు 2025లో తన పైన ఒక కంప్లైంట్ అయింది. ఏదైతే మన కమలాపురం మండలం గుండేడు అగిండిపల్లి మధ్య గ్రామాల మధ్యలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ తన యజమాని కట్టా మనోజ్ రెడ్డిని గతంలో 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఇచ్చినప్పటికీ మళ్ళీ బీఆర్ఎస్ సభల కోసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తనని బెదిరించాడని, అంతేకాదు డబ్బులు ఇవ్వకపోతే నేను చంపేస్తాను, మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పేసి తనని బెదిరిస్తామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి పైన ఎవరైతే ఈ మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి కంప్లైంట్ చేయడంతో ఆ రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మీద ఇటు 308, 305, 352 సెక్షన్ లో పిఎన్ఎస్ సెక్షన్ల పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి 21వ తారీఖు ఏప్రిల్ కేసు నమోదు చేశారు. అప్పుడు ఈ యొక్క కేసు పైన అరెస్ట్ చేయొద్దంటూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కొంత సమయం ఆగాలి, తొందరపడి అరెస్ట్ చేయొద్దని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో పెద్ద పోలీసులు వెనక్కి వెళ్ళడం జరిగింది. అరెస్ట్ అనే కార్యక్రమాలు విరమించుకున్నారు. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి
దీని పిటిషన్ కొట్టేయాలని ఏప్రిల్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో జూన్ 16వ తారీఖు నాడు వాదనలు విన్న కోర్టు ఈ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ ని కొట్టివేసేయడం కాదు, ఈ యొక్క ఏదైతే విచారణకు సహకరించడం లేదు, పోలీసులకు విచారణకు సహకరించడం లేదు కాబట్టి తనను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అబ్జర్వ్ చేసుకున్న సుబేదారి పోలీసులు ప్రస్తుతం సుబేదారికి తరలించారు. ఇక్కడ కొద్దిసేపు విచారించి కోర్టుకి హాజరుపరుస్తున్నారు. ఏదైతే గతంలో తను ఆ క్వారీ యజమాని దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది, అక్రమ క్వారీ చేస్తున్నారు, కొంత లొసుగులు ఉన్నాయి, లేదంటే మేము ఇక్కడ నీ క్వారీ నడవకుండా అడ్డుపడతాము, ప్రజలని నీ క్వారీ పైకి భయభ్రాంతికి గురి చేస్తాము అని చెప్పడంతో 25 లక్షలు ఇచ్చాను, మళ్ళీ 50 లక్షలు అడగడంతో నేను ఇవ్వలేను, గతంలో 20 లక్షలు ఇచ్చిన అంటే నీ ప్రాణాలు తీస్తామని బెదిరించారని చెప్పడంతో ఆ టిఆర్ఎస్ పార్టీ సభ మన జూబ్లీ వేడుకల సమయంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేయడం, ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు అక్కడ కొంత అక్రమ మైనింగ్ జరుగుతుంది, దాన్ని నిలదీసినందుకే నన్ను ఈ విధంగా కక్ష కట్టి తప్పుడు కేసులతో నన్ను ఇబ్బంది పెడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. దేనికోసం